శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం పాదం శంకరం లోకశంకరం సత్యానృతే మిథునీకృత్య అన్న చోట ఆత్మ మరియు అనాత్మ అని రెండే ఉండే వస్తువులు కావు కదా. ఆత్మ మరియు అనాత్మ ఈ రెండు ఉండే వస్తువులు ఒకటి ఉండేది కాదు కదా. ఒకటి ఉన్నది, రెండోది ఆ ఉన్నదానిని ఉన్నట్లుగా తెలుసుకోకపోవడం వల్ల ఉన్నట్టుగా కనిపించేది అనాత్మ. ఇక రెండవది ఏంటంటే, ఎందుకు ఇలా అయిందంటే ఇతరేతర అవివేకేన. అంటే ఏంటి? అనాత్మ అనేది లేకుండా, అనాత్మ అనేది లేనిదే, అది అనాత్మ అనేది లేనిదే, మిథ్యాభాసమే, ఇది ఎప్పుడూ ఉండేది కాదు అని వివేకం కలగదు కదా. ఆత్మ అనేది ఉండేటటువంటి తత్వం, ఆ తత్వమే తప్ప ఇంకొకటి లేదు ఆత్మ అనేది అనే నిశ్చయ జ్ఞానం కూడా లేదు మనకి కదా. అందుచేత అవివేకము చేత ఈ రకంగా అయిందే తప్ప ఇంకొక కారణం లేదు అని ఇక్కడ తెలిసింది. అవివేకం చేతనే నాకు అయింది, తెలియకపోవడం చేతనే. పోనీ అవివేకాన్ని కారణంగాను అజ్ఞాసని కారణంగాను ఎందుకు పెట్టుకోకూడదు, కార్యంగాను ఎందుకు పెట్టుకోకూడదు? అవివేకాన్ని కారణంగాను అజ్ఞాసని కార్యంగాను ఎందుకు పెట్టుకోకూడదు అనేది ఒక ప్రశ్న. అవివేకము ముందు, ఇక్కడ అవివేకం అంటే తెలియకపోవటం అనేది ముందు, తెలియకపోవడం. తర్వాత అజ్ఞాస, తెలియకపోయిన తర్వాత కదా అది కాని దాని అందు అదేని. ఇలా కార్యకాల భావం ఎందుకు చెప్పకూడదు? బాగుందా? ముందు కారణము అవివేకం, కార్యము ఇంకోలా తెలుసుకోవడం అజ్ఞాస. ఇలా కారణము కార్యము ఇలా భావన ఎందుకు పెట్టుకోకూడదు అని ప్రశ్న. ఇక్కడ దీని గురించి చర్చించాలి. ఏంటంటే అవిద్య అంటే తెలియకపోవడం, అవిద్య అంటే తెలియకపోవడం, తప్పు తెలివి, సంశయం అని మూడే అవిద్య అని శంకరాచార్య వారు చెప్పారు. అందులో చూడు, తమసోహి ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్యా విపరీత గ్రాహక సంశయ ఉపస్థాపక అగ్రణాత్మకో వా వివేక ప్రకాశ అభావి తద్ అభావాత్ తమసే చ ఆవరణాత్మకే తిమిరాది దోష సతి అగ్రహణాదేహే అవిద్యాత్రయస్య ఉపలబ్ధి. అంటే ఏంటి? అవిద్య అనే ప్రత్యయం, అవిద్య అనే ప్రత్యయము అది విరుద్ధంగా తెలియచేస్తుంది. అవిద్య అనే ప్రత్యయము విరుద్ధంగా తెలియచేసేది కానీ, సంశయాన్ని తెచ్చిపెట్టేది కానీ, లేదా విషయాన్ని తెలియచేయకుండా ఉండేది కానీ, అంటే కప్పుబడి ఉంచుతుంది. ముసుగు రూపమై ఉన్నదే అయి ఉండడం చేత తామసమే అయి ఉన్నది. ఇది తామసమే అయి ఉన్నది. అంటే ఏంటి? అవిద్య అనే ప్రత్యయం మూడు రకాలు. విరుద్ధంగా తెలియజేస్తుంది, సంశయాన్ని తెచ్చిపెడుతుంది, లేదా విషయాన్ని తెలియచేయకుండా ఉంచుతుంది. ఇది ముసుగు రూపకంగా ఉంటుంది. ఇది తామసమే అయ్యున్నది. తామసోహి ప్రత్యయ, ఇది తామసమే అయ్యున్నది. ఎందుకంటే వివేక ప్రకాశ అభావే తద్ అభావాత్ తామసేచ ఆవరణాత్మక అంటే ముసుగు రూపమైనదే ఉండడం చేత తామసమైంది. ఎందుకంటే వివేక రూప వెలుగు వస్తే అది ఉండదు. వివేక రూపమైన వెలుగు అంటే తెలివి వస్తే అది ఉండదు. మరియు ముసుగు రూపమైన తామసమై
ముసుగు రూపమైన తామసమే ఉన్న ఈ తిమిరము మొదలగు, ఇప్పుడు తిమిర దోషం కంటికి పొర కప్పింది అనుకోండి, అలాంటి దోషాలు ఉన్నప్పుడు అగ్రహణము మొదలైన 3 గుణాలు ఉండడం అనేది లోకంలో కనిపిస్తుంది. తిమిర దోషం ఉన్నప్పుడు మనకి స్పష్టంగా కనిపించదు, ఉన్న వస్తువు స్పష్టంగా కనిపించదు, సంశయం ఉంటుంది, ఇన్ని రకాల 3 ఉంటాయి కదా అని గీతా భాష్యం. అలాగే పురుషారణ్యక భాష్యంలో యది జ్ఞానాభావో యది సంశయ జ్ఞానం యది విపరీత జ్ఞానం వా ఉచ్యతే అజ్ఞానమితి సర్వమి తత్ జ్ఞానేనైవ నివర్త్యతే. అజ్ఞానాన్ని జ్ఞాన అభావము అన్నారు. అజ్ఞానము జ్ఞాన అభావము. జ్ఞానాభావో ఏది సంశయ జ్ఞానం, ఏది అంటే ఒకవేళ, ఏది విపరీత జ్ఞానం వా ఉచ్యతే అజ్ఞానమితి. అజ్ఞానాన్ని జ్ఞాన అభావము నుండి, సంశయ జ్ఞానము నుండి లేదా విపరీత జ్ఞానము నుండి ఆ అజ్ఞానము సర్వము జ్ఞానము చేతే పోతుంది. సర్వం హి తత్ జ్ఞానేనైవ నివర్త్యతే. జ్ఞానము చేతనే పోతుంది. అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఈ 3 అని ఆచార్యులు నిర్ధారించారు. 3 అని నిర్ధారించారు, 4వది లేదు ఇక్కడ. మూలా విద్య ఇలాంటివి లేవు, 3 అని నిర్ధారించారు. ఇది జ్ఞాన అభావము, సంశయ జ్ఞానము, విపరీత జ్ఞానము. ఇలా ఈ 3 యందు ఏది ప్రధానము? అజ్ఞానమా, సంశయ జ్ఞానమా, విపరీత జ్ఞానమా? విపరీత జ్ఞానం అంటే తప్పు తెలివి. ఏది ప్రధానము? అజ్ఞానం అంటే తెలియకపోవడం, అది ప్రధానమా? అది ప్రధానమా? మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి. అటువంటి తప్పు తెలివనే అధ్యాస ప్రధానమా? సంశయ జ్ఞానము ప్రధానమా? ఏది ప్రధానం అంటే ఏది ముందని, ప్రధానం అంటే ఏది కారణమని అని ప్రశ్న. అధ్యాస, మిథ్యాజ్ఞానము, మిథ్యా ప్రత్యయము, విపరీత జ్ఞానము, విపరీత ప్రత్యయం, ఇవన్నీ పర్యాయ పదాలు. భాష్యకారులు అక్కడక్కడ ఒక్కొక్క దానిలో ఒకలా వాడతారు. ఇప్పుడు సరిగా విచారిస్తే అవివేకంతో అధ్యాస కలుగుతుంది. అంటే అగ్రహణ రూపమైన అవివేకం, తెలియనితనం చేత అధ్యాస కలుగుతుంది. అందువల్ల ఈ అవివేకానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే అగ్రహణము కారణావిద్య అవుతుంది కదా. అగ్రహణం అంటే తెలియనితనం, గ్రహించకపోవడం, తెలియనితనం కారణావిద్య అవుతుంది. విపరీత జ్ఞానం అన్నా అధ్యాస అన్నా అన్నీ ఒకటే అర్థం. తప్పు తెలివి అన్నా అవన్నీ విపరీత జ్ఞానం. మరియు సంశయ జ్ఞానము, ఈ రెండిటిని కార్యావిద్య అని అనాలి. అగ్రహణము కారణావిద్య, సంశయము లేదా విపరీత జ్ఞానం కార్యావిద్య. ఈ విషయాన్ని గౌడపాదాచార్యులు ఆగమ ప్రకరణం 11.5 మొదటి ప్రకరణంలో 11.5 కారికల్లో ఈ రకంగా చూపించారు. ఏమని? కార్యకారణబద్ధౌ తావిష్యతే విశ్వతేజసౌ ప్రాజ్ఞ కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యేన సిద్ధ్యత. అంటే ఏంటి? అటువంటి ఆ విశ్వతేజస్సులు, విశ్వడు అంటే మెలకువ, తేజస్సు అంటే కళ, తెలుసు కదా. విశ్వతేజస్సులు కార్యకారణబద్ధులని చెప్పబడింది. కారణము ఉంది, కార్యం ఉంది. నగ్రహణ విపరీత జ్ఞాన 2 ఉన్నాయి. అంటే అధ్యాస ఉంది, అగ్రహణం ఉంది, తెలియనితనం ఉంది. అయితే ప్రాజ్ఞుడు కారణబద్ధుడు మాత్రమే. ప్రాజ్ఞ కారణబద్ధస్తు. ప్రాజ్ఞుడైతే కారణబద్ధుడు, కార్యం లేదు అక్కడ, అంటే సుషుప్తి. తౌ తుర్యేన సిద్ధ్యత అంటే ఏంటి? ఈ 2 తురుడి యందు లేదు. కారణబద్ధుడు కాదు, కార్యకారణబద్ధుడు కాదు, ఈ 2 తురుడి యందు లేదు అని 11వ కారిక. ఇక్కడ భాష్యం ఏం చెప్పారు? తత్వాగ్రహణ అన్యతాగ్రహణాభ్యాం
బీజఫల భావాభ్యాం తౌ యథోక్తౌ విశ్వతేజసౌ బద్ధౌ సంగృహీతౌ ఇష్యతే. తత్వము ఎరగకుండా ఉండడం, తత్వం తెలియకుండా ఉండడం, ఆ తెలియకపోవడం అనే బీజం ఏదైతే ఉందో, తెలియకపోవడం అనేది బీజం కదా, అదే కదా అధ్యాస కారణం. తెలియకుండా ఉండడం అనే బీజము కారణా విద్య. తప్పుగా తెలుసుకోవడం అంటే విపరీత జ్ఞానం, తప్పుగా తెలుసుకోవడము ఫలం, అది కార్యావిద్య. విశ్వతేజస్సులు ఇద్దరూ ఈ 2 విధాల అవిద్యతో కట్టుబడి ఉన్నారు అని భాష్యకం చూపించారు. నాత్మానం నపరాంశైవ నసత్యం నాపిచానృతం ప్రాజ్ఞ కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా. మాండుక్యకారిక 12 ఒకటో అధ్యాయం. ప్రాజ్ఞుడు తనను గాని మరొకదాన్ని గాని సత్యాన్ని గాని అనృతాన్ని గాని కించిత్ కూడా తెలుసుకోడు. ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు అంటే సుషుప్తికి కదా, తెలుసుకోడు. తుర్యుడో తుర్యం తత్ సర్వదృక్ సదా. తుర్యుడైతే అతడు ఎప్పటికీ సర్వదృక్కై ఉన్నాడు, సాక్షి అయి ఉన్నాడు. సర్వం చ తత్ ఈ దృక్ చ ఇది సర్వదృక్. సర్వాన్ని చూచేవాడు కాబట్టి సర్వదృక్, సర్వ చరాచరాన్ని చూచేవాడు కాబట్టి సర్వదృక్. తస్మాత్ న తత్వ అగ్రహణం లక్షణం బీజం అన్నారు. అందువల్ల తెలియనితనం, తత్వాగ్రహణం అంటే తెలియనితనము, ఆ తెలియనితనం అనే స్వభావమైన బీజము అన్నారు. అగ్రహణ లక్షణం బీజం. తత్ర తత్ ప్రసూతస్య అన్యతాగ్రహణస్యాపి అతయేవ అభావ. దానివల్ల ఆ తెలియనితనం అనే బీజము వల్ల పుట్టిన అన్యతాగ్రహణం, తప్పు తెలివి స్వభావమైన ఫలం, ఈ 2 తుర్యుడి యందు లేవు అని భాష్యకారులు భాష్యం చూపించారు. ఇంతవరకు తత్వాన్ని తెలియకుండా ఉండడమే కారణా విద్య, అంతే కదా, ఇదే బీజం. దాని చేత కలిగేదే విపరీత జ్ఞానం. కార్యావిద్య అనేది ఇదే మొత్తం మీద ఇక్కడ గౌడపాదుల యొక్క కారికుల యొక్క అభిప్రాయం. ఈ దృష్టితో చూస్తే అగ్రహణమే అవిద్యాత్రయానికి ప్రధానమని చెప్పాలి. అగ్రహణమే అవిద్యాత్రయానికి ప్రధానం. జ్ఞానంతో నాశనము కాదగింది ముఖ్యంగా ఈ అజ్ఞానమే, అగ్రహణమే. ఈ దృష్టినే సురేశ్వరాచార్యులు ముఖ్యంగా పెట్టుకుని చెప్పారు. సురేశ్వరాచార్యులు ఏమన్నారు వార్తికుల్లో? చూడు, మిత్యుత్పత్తావనుత్పత్తి విరోధాత్ బాధ్యతేయతః తద్బాధే నాప్యపిక్షాస్తి మిథ్యాదీ బాధనం ప్రతి. అంతే కదా, అంతేనా? సమ్యక్ జ్ఞానం కలిగిందనుకో, చాలా బాగుంటుంది ఈ కార్యక్రమం. వార్తికలు సమ్యక్ జ్ఞానం కలిగిందనుకోండి, సమ్యక్ జ్ఞానం అంటే సరి అయిన జ్ఞానం. సరి అయిన జ్ఞానం కలిగితే అజ్ఞానం బాధించబడుతుంది, అజ్ఞానం బాధించబడుతుంది. అందువల్ల మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి యొక్క బాధ గురించి వేరుగా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేదు అన్నాడు. సరి అయిన జ్ఞానం కలిగితే అజ్ఞానం బోధించబడుతుంది. అందువల్ల తప్పు తెలివి బాధించడానికి ఇంకో ప్రయత్నం అక్కర్లేదు అంటున్నాడు వార్తికకారులు. మిథ్యాదియోపి బాధ్యత్వం అజ్ఞానైక సమన్వయాత్ మూలత్వస్థౌ హతం తత్సే మిథ్యాదీ కిం కసేతినః. మూలమైన అజ్ఞానమే పోతే, అజ్ఞానమే కదా మూలమైన అజ్ఞానమే పోతే మిథ్యాజ్ఞానం మనల్ని ఏమి చేయగలదు అంటున్నాడు.
మిథ్యాధియోపి బాధ్యత్వం అజ్ఞానైక సమన్వయాత్ మూలద్వస్తు హతం తచ్చేత్ మిథ్యాది కిం కసేతి నః. మూలమైన అజ్ఞానమే పోతే మిథ్యాజ్ఞానం మననేం చేయగలదు అని బృహదారణ్యక 1:4-438. అజ్ఞానం సంశయత్వానౌ మిథ్యాజ్ఞానాత్ తథైవ చ తయాస్తత్వ వివక్షాయాం అజ్ఞానం తత్వముచ్యతే. బృహదారణ్యం 1:4-444. సంశయము, మిథ్యాజ్ఞానము, అజ్ఞానము, ఈ సంశయము, మిథ్యాజ్ఞానము, అజ్ఞానము మధ్య ఏది ముఖ్యము అనే ప్రశ్నకి సమాధానము చెప్పవలసి వచ్చినప్పుడు అది వార్తికారు అజ్ఞానము సంశయత్వానౌ మిథ్యాజ్ఞానాత్ తథైవ చ తయోః తత్వ వివక్షాయాం ఈ మూడిట్లో ఏది ముఖ్యము అని చెప్పవలసి వచ్చినప్పుడు అజ్ఞానం తత్వముచ్యతే, అజ్ఞానమే ముఖ్యమని చెప్పవలసి వస్తుంది. మూడిట్లో ఏది ముఖ్యం అంటే అజ్ఞానమే ముఖ్యమని చెప్పాల్సి వస్తుంది. అజ్ఞానమన్నా, అగ్రహణమన్నా, తెలియనితనమన్నా ఇవన్నీ ఒకటే అర్థం. అందువల్ల ఇది వార్తికకారుల యొక్క అభిప్రాయం. ఎండమావులి యందు నీటిని చూస్తాం. దూరంగా ఎండమావులు కనిపించే కారులో వెళ్ళిపోతున్నప్పుడు అలా నీరున్నట్టుగా నేల మీద ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఎండమావులి యందు నీరున్నట్టుగా చూస్తాం. ఆ నీటిని చూసినప్పుడు ముందేమో అది నీరే అని అనుకుంటాం. నీరే అని అనుకుంటాం. తెలియనితనం, అగ్రహణం, నీరే అని అనుకుంటాం. తరువాత విచారిస్తే ఇది నీరు కాదు, కేవలం ఆభాస మాత్రమే, తోచడం మాత్రమే. ఈ కారణాల చేత ఇక్కడ నీరు ఉండడం అసాధ్యం, తోచేదే కదా. నీరు కాదని తెలిసింది, అది తోచేదే, ఆభాస మాత్రం తెలిసింది. అందువల్ల ఇలా ఈ కారణం చేత ఇక్కడ నీరు ఉండడం అన్నది అసాధ్యం కదా ఎండమావి యందు. అందువలన లేకనే ఇలా ఉన్నట్లు తోస్తుంది అని అనుకుంటాం కదా. ఎండమావులి యందు నీరు లేకుండానే ఉన్నట్లుగా తోస్తుంది. మనకి అలాంటి జ్ఞానము కలిగిన తరువాత, అలాంటి జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆ నీళ్లు అలాగే కనబడతాయి మనకి కదా. ఆ జ్ఞానం కలిగిన మళ్ళీ అదే హైవే మీద అలా వెళ్తున్నప్పుడు ఆ నేల మీద నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎండమావి. అలాగే కనిపిస్తుంది జ్ఞానం కలిగిన, కానీ అవి పనికిరావు. అంతేగాని తెలుసుకున్న తర్వాత ఇంక ఎండమావి నీరు ఇంక జన్మలో కనిపించకూడదని ఏమి ఉండదు. కనిపిస్తుంది మన్నాడు అలా వెళ్ళినా, కానీ ఆ నీరు పనికిరావు. అలాగే అగ్రహణం పోతే చాలు. అధ్యాస అంటే మిథ్యాజ్ఞానం. మన ఏం చేస్తుంది? ఆ నీరు కనిపడితే అది ఎండమావిరా నీటిలా కనిపిస్తుందని తెలిసిపోయింది. మళ్ళా మర్నాడు అలా ఈనాడు ఆ నీరు అలా కనిపించినా అది మనకి పనికిరావని తెలుసు కదా. అది అలాగే అగ్రహణం తెలియనితనం పోతే చాలు. ఎండమావి అని తెలియనితనం చేత నీరు అని అనుకున్నాం, అధ్యాస. ఇక్కడ అగ్రహణం అనే తెలియనితనం పోతే చాలు. అధ్యాస అంటే మిథ్యాజ్ఞానం మన ఏం చేస్తుంది? తప్పు తెలివి మనం ఏం చేస్తుంది? అగ్రహణం అయిపోయినప్పుడని సురేశ్వరుల అభిప్రాయం. ఈ దృష్టితో అవివేకము కారణావిద్య, అధ్యాస కార్యావిద్య అని ఎందుకు పెట్టుకోకూడదు అని ఆక్షేపం. సురేశ్వరాచార్యులు చెప్పారు, భాష్యకారులు చెప్పారు, కారికాకారులు చెప్పారు. దానికి జవాబు ఏంటంటే నిజం. నువ్వు చెప్పింది నిజమే, అలా పెట్టుకుంటే తప్పేమీ లేదు. త్రాడును చూసి అలా భయపడి ఎవడైనా వచ్చాడు అనుకో మన దగ్గరికి,
మనం అలా వెళ్తుంటే ఈయనేమో నించుడిపోయాడు. అలాగా ఏముండాలి నించుడిపోయాడు ఇలాగా ఎందుకంటే నించుడిపోయారు? అలా తాడుని చూసి అలా భయపడి నించుండిపోయారేంటండి? ఎందుకంటే అలా నించుండిపోయారు అని అడుగుతాం. అంటే అవునయ్యా, అది తాడు అని తెలియక పామని భయపడిపోయి నిలిచిపోయినయ్యా అంటాడు. అయితే ఇక్కడ ఒక సూక్ష్మ విచారం ఉంది. అదేమంటే మనం ఏదైనా ఒక విషయంలో ప్రవృత్తులమై ఉన్నప్పుడు మూలతః మనము తప్పు తెలివితోనే ఆ పనిలో ప్రవేశిస్తాం. మనం ఏదైనా ఒక విషయంలో ప్రవృత్తి ఉన్నప్పుడు తప్పు తెలివి ఉన్నప్పుడు అందులో ప్రవేశిస్తాం కదా. చెప్పాలంటే తప్పు తెలివే కదా పాము అనేది. అందులో ప్రవేశిస్తాం, భయపడిపోతున్నాం. అలా బయలుదేరినప్పుడు మనకు దాని కల్పనయే ఉండదు కదా. ఎవరిదో ఒకరి ఇల్లు వెతుకుతూ అలా వెళ్ళామనుకోండి. ఎవరినో అడగ్గా ఏంటి ఇల్లు ఎక్కడండి? పలానా ఇల్లు అంటే ఎవరిని అడిగితే వాడేమన్నాడు? ఏమండి ఇలా వచ్చారేంటండి బాబు, అటు వెళ్ళండి ఇటు కాదు అంటాడు. మీరు అడిగిన వాళ్ళ ఇల్లు అటు వెళ్తే దొరుకుతుంది కానీ ఇటు ఎందుకు వచ్చారు అని అంటాడు. అలా అన్నాడు అనుకోండి. అప్పుడేమైంది? ఓహో ఇటువైపు అనుకుని తప్పుగా తెలుసుకున్నాను అంటారు కదా. ఇటు అనుకుని తప్పుగా వచ్చండి అంటాం. కనుక ఇటు వచ్చాము అని సరి అయిన జ్ఞానము కలిగిన తర్వాత అనుకుంటాం కానీ ఇటు తప్పుగా వచ్చాము అని సరి అయిన జ్ఞానం కలిగిన తర్వాత తప్పుగా వచ్చాము అనుకుంటాం. ఇలా తప్పుగా తెలియడానికి సరిగా తెలియకపోవడమే కదా కారణం అని తర్వాత మనం సరి చేసుకుంటాం. అయితే ఇక్కడ మనల్ని కార్యోన్ముఖంగా చేసింది మిథ్యాజ్ఞానమే కదా, తప్పు తెలివే కదా. అలా చేసింది తప్పు తెలివే కదా. అందువల్ల ఈ దృష్టితో అవిద్యాత్రయంలో మిథ్యాజ్ఞానమే ప్రధానమని తెలుసుకోవాల్సి వస్తుంది. అగ్రహణం ఎలా అవుతుంది? బాగుందా? మిథ్యాజ్ఞానం, తప్పు తెలివే ప్రధానం అని తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పిల్లవాడు ఒక బొంతని కుట్టడం మొదలెట్టాడు అనుకోండి. ఆ పిల్లవాడు కుట్టడం ఎలాగా అని తెలియదు. ఆ తెలియనప్పుడు సూది ఎటువైపు వెళితే అటువైపు అలా దూర్చి కుట్టేస్తున్నాడు. అరే అలా కాదురా, కుట్టడము ఇలా అని తెలిసినవాడు చూపిస్తాడు. ఇలా కుట్టాలరా అని చూపిస్తాడు. అలా చూపించగానే అటు ఇటు దూర్చడం అనేది ఇలా దూర్చడం మానేసి సరిగా కుట్టడానికి ప్రారంభిస్తాడు. అలాగే ఇది కూడా. అందువల్ల అంటే అర్థమైందా? అందువల్ల త్రాడుని త్రాడుగా గుర్తించకపోవడం వలన నష్టం లేదు. త్రాడు తప్పుగా పాము అని తెలుసుకోవడం పొరపాటు. అలా తెలుసుకోవడమే అనర్థకమవుతుంది. భయం పుడుతుంది, అవసరమైతే ఆటేటట్టు చచ్చిపోతాడు. అది పొరపాటు. ఈ దృష్టితోటే ఆచార్యులు వారు ఏం చెప్పారంటే, తమేవం లక్షణం అధ్యాసం పండితాః అవిద్యేతి మన్యంతి. అంటే భాష్యకారులు ఏం చెప్పారు? ఎంత అద్భుతమైనది చూడు. భాష్యకారులు ఏం చెప్పారు? ఇటువంటి లక్షణముతో కూడుకున్న ఈ అధ్యాసని, ఈ తప్పు తెలివిని పండితులు అవిద్య అని అంటారు. ఇటువంటి తప్పు తెలివిని పండితులు అవిద్య అంటారు. అస్య అనర్థహేతో ప్రహణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే. అట్టి అనర్థకమైన ఈ అధ్యాసని తొలగించుకోవాలి. అలా తొలగించుకోవడానికి ఆత్మైకత్వ విద్య జనులకి ప్రాప్తం చేయడానికి సకల వేదాంతములు అంటే ఉపనిషత్తులు ప్రవృత్తములై ఉన్నాయి.
ఉన్నాయి. మళ్ళీ ఏమన్నారు? తమేతం ఏవం లక్షణం అజ్జాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారాః లౌకికాః వైదికాశ్చ ప్రవృత్తాః సర్వాణి చ శాస్త్రాణి విధి ప్రతిషేధ మోక్షప్రాణి అని అన్నారు. అంటే ఏంటి? అటువంటి అవిద్య అనబడే ఆత్మ అనాత్మల పరస్పర అధ్యాసను పురస్కరించుకుని సకల లౌకిక ప్రమాణములు ప్రమేయ వ్యవహారాలు వైదిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు ప్రవృత్తులై ఉన్నాయి. ఏది? ఇటువంటి అవిద్య అనబడే ఆత్మానాత్మల పరస్పర అధ్యాసను పెట్టుకుని, అవిద్య అనబడే ఆత్మ అనాత్మల యొక్క అధ్యాసని పురస్కరించుకుని మన వ్యవహారం అంతా అధ్యాసే. అధ్యాస లేకుండా వ్యవహారం జరగదు అంతే కదా. పొద్దున్న లేచి తర్పణం వెళ్తున్నా అంటే అధ్యాసే. నేను బ్రాహ్మణ్ణి, అర్ఘ్యం ఇస్తున్నాము కదా అంటే అర్థం అధ్యాస. అధ్యాస లేకుండా వైదిక వ్యవహారాలు లౌకిక వ్యవహారాలు ఏవి జరగవు. ఈ ప్రవృత్తులన్నీ విధి నిషేధ పరములు మోక్షపరములు సకల శాస్త్రాలు ఈ అవిద్య అనబడే అధ్యాసను పురస్కరించుకుని వచ్చాయి. అవి కూడా అధ్యాసను పురస్కరించుకుని వచ్చాయి అని శంకరాచార్యుల వారు అంటున్నారు. కనుక సమస్త వ్యవహారాలు అధ్యాసనే ముందు పెట్టుకుని బయలుదేరుతున్నాయి. లౌకిక వ్యవహారాలు వైదిక వ్యవహారాలు మోక్ష వ్యవహారాలు. అలా అని చెప్పడం చేత అగ్రహణాన్ని కారణంగాను అధ్యాసని కార్యంగాను ఎందుకు పెట్టుకోకూడదు అని ఆక్షేపణలో అధ్యాస కంటే ముందే కార్యకారణ భావాన్ని తెలిచే వ్యవహారాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకు అది ముందు పెట్టుకోకూడదు నువ్వు అన్నావు. ఒకటి కారణము తర్వాత కార్యం అని. అగ్రహణం కారణము, అగ్రహణం కార్యము, మిథ్యాజ్ఞానము కార్యము అని ఎందుకు పెట్టుకోకూడదు అని అడిగావు. అలా అడిగితే తప్పు. కరెక్టే, అగ్రహణము అనేది ముందు అని కారికలు వాటిలో చూపించాం. కానీ లోకంలో తప్పు తెలివి కలిగిన తర్వాతే తెలుస్తుంది అది పాము అంతే కదా. కనుక అధ్యాస కంటా ముందే చెప్పాలి అంటే అలా చెప్తే అధ్యాస కంటా ముందు కార్యకారణ భావాన్ని తలిచే వ్యవహారం అంగీకరించాల్సి వస్తుంది. ముందే కార్యకారణ భావాలు ఉన్నాయనుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే నిజంగా కార్యకారణ భావ వ్యవహారము అధ్యాస అంటే అధ్యాస అంటే నేనని వచ్చిన తర్వాతే కలుగుతుంది. నేను అనేది లేకుండా కార్యకారణ భావం అనే అధ్యాస ఎప్పుడు వస్తుంది? ఈ కార్యకారణ భావము అధ్యాస వచ్చిన తర్వాత వస్తుంది. అధ్యాస అంటే నేననేది అధ్యాస, తాను కానిది కలగొలిపే అధ్యాస. నేను అనే థాట్ వృత్తి లేచింది. కనుక కార్యకారణ భావ వ్యవహారము నేనని అధ్యాస వచ్చిన తర్వాతే కలుగుతుంది. అంతేగాని కార్యకారణ భావం ముందు ఉండదు, నేనుకి ముందు ఉండదు. నేనని అధ్యాస కలిగిన తర్వాతే వస్తుంది. కార్యకారణ భావాన్ని జోడించాలి అంటేనే అధ్యాస కావాలి. కార్యకారణ భావం రెండింటినీ కలిపాలి అంటే అధ్యాస ముందు రావాలి. అధ్యాస లేకుండా కార్యకారణ భావం ఎలా అవుతుంది? ఆలోచన చెయ్యాలి అంటేనే అధ్యాస కావాలి కదా. ఆలోచన చెయ్యాలి అంటే అధ్యాసం కావాలి. బుద్ధి ఉంటేనే కదా. బుద్ధి అధ్యాస జరిగితేనే ఆలోచన చేయగలం. సజ్జన సార్ అంటున్నారు, గురువుగారు ఇలా అంటూ ఉండేవాడు. ఏంటంటే నీవు కదిలేవా అధ్యాస వచ్చింది, నువ్వు కదిలేవా అధ్యాస వచ్చింది. కదలికి కారణం ఏమిటి అని అనకూడదు నువ్వు. అందుకే నైసర్గికం అంటాం అని. నువ్వు కదిలావా అధ్యాస వచ్చినట్లే. కదలడానికి కారణం ఏమిటండి అని అడిగితే అది నైసర్గిక స్వభావం స్వభావం. నైసర్గికం అంటేనే ఒక కాలంలో ఒక దేశంలో వచ్చింది కాదని అర్థం. స్వభావానికి ఒక కాలంలో దేశంలో వచ్చింది ఏముంటుంది? గర్భం నుంచి బిడ్డనలా తీస్తుంటే కెవ్వుని అరుస్తూ ఉంటుంది. అది స్వభావం. అరవలేదనుకో, ఏదో బాబు దీనికి ఏముందంటే అప్పుడు డాక్టర్ ముడ్డి మీద కొడతాడు, నడుస్తుంది. స్వభావం. తల్లి పిల్లకి చనిపోలిస్తుంటే అది చప్పరించడం దాని స్వభావం. అది నేర్పక్కర్లేదు. స్వభావం ఏ కాలంలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అందువల్ల కాలంలో ఒక దేశంలో వచ్చింది కాదు,
స్వభావం. చిన్నపిల్లవాడికి ఇంగ్లీష్ రాదు. ఎందుకు రాదు? చిన్నపిల్లవాడికి ఇంగ్లీష్ రాదండి. ఎందుకు రాదు? అది సహజం, స్వభావం. నేర్చుకుంటే వస్తుంది కదా, వాడు నేర్చుకుంటే వస్తుంది కదా, మరి ఎందుకు రాదు అని ప్రశ్న సరికాదు. ఇది ఈ నైసర్గిక పద వ్యాఖ్యానం. అర్థమైందా? ఇక చివరిలో వచ్చే వాక్యము ఏవం అయం అనాది అనంతో అధ్యాస నైసర్గిక అనే వాక్యం. ఈ అధ్యాస అనేది అనాది అనంతము అని నైసర్గికం. ఈ అధ్యాస అనేది అనాది అనంతం. బాగుందా? అధ్యాస అనేది అనాది అనంతం. ఇది నైసర్గికం. అంటే ఏంటి? నేను అని అనుకోవడం ఎప్పటి నుంచి తెలియాలి కదా. నేను అనేది అలా వ్యవహారం చేసేస్తాం. అసలు నేను అని అనుకోవడం ఎప్పటి నుంచి, ఏ కాలంలో ఇలా ప్రారంభించారు, ఎప్పుడు నేను అనే అనుకోవడానికి ముందు రిబ్బన్ కటింగ్ చేశారు అనేది ఈ మనుషులకు తెలుస్తుందా? తెలియదు. అనాదిగా నేను అని అనుకుంటూ వస్తూనే ఉన్నాం. నేను అనుకోవడానికి దానికి ఒక క్లాస్ కావాలా, ఒక తల్లి చెప్పాలా? అందువల్ల అనాదిగా నేనని అనుకుంటూ వస్తూనే వస్తున్నారు అందరూ. అలాగే కూడా అలాగా పోనీ నేను అని అనుకుంటూనే వస్తూ ఉంటాం. ఆ రకంగా చూస్తే ఎప్పుడు మానేస్తారు? పోనీ అనాదిగా అలా అనుకుంటూనే వస్తున్నారు, మరి ఎప్పుడు అది మానేస్తారు? అది కూడా ఆవిడకి తెలియదు. ఎప్పుడు మానేస్తారని కూడా తెలియదు. ఎందువల్ల? సహజంగానే నేను అనుకుంటూనే ఉంటాం. నేను అనుకుంటూనే ఉంటాం. వ్యవహారిక లోకానుభవ దృష్టితో ఇది అనాది. వ్యవహారిక లోకానుభవ దృష్టితో, వాళ్ళ దృష్టిలో అనాది, అనంతము, నైసర్గికము అంటే సహజము, స్వభావము, పుట్టుకతోనే వస్తుంది. ఇది పుట్టుకతోనే వస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు ఉంటుంది, లేనిది పుట్టదు కదా. అసత్తు నుండి సత్తు పుట్టదు కదా. అక్కడ అవ్యక్తంగా ఉంటుంది, బయటకు వచ్చి వస్తుంది. కనుక ఈ రకంగా వ్యవహారిక లోకానుభవ దృష్టితో ఇది అనాది, అనంతము, పుట్టుకతోటే వచ్చేది. మెలకువ రావడంతో నేను అని పట్టుకుని పరిగెత్తడమే మన పని. నేను వెతుక్కుంటావా? వెతుక్కోం. మంచి ఎక్కడుంది అలా కళ్ళ తెలుగుని వెతుక్కోం కదా. అది సంశయం లేదు, దాంట్లో సంశయం లేదు. మీరు మళ్ళీ ఈ నేను వచ్చిన తర్వాత వచ్చే ఐడియాస్ ఏమొస్తాయో అలాంటి ఐడియాస్ అప్లై చేయకూడదు. నేను వచ్చిన తరువాత వచ్చే ఐడియాస్ అప్లై చేయకూడదు. వచ్చిన తర్వాత దేనికంటే ఆ నేనుకి ఈ నేను ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ కాలంలో ఏ కారణం చేత వచ్చింది అని అనకూడదు. అలా అప్లై చేయకూడదు. ఆ నేనుకి ఈ నేను ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ కాలంలో ఏ కారణం చేత వచ్చిందని అనకూడదు. ఎందుకంటే ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే కార్యకారణము ఇవన్నీ నేను లోపలవి. నేను లోపలవి, నేను లేకముందు ఉండవు కదా. అవి నేను లోపలవి. నేను అనిపించిన తర్వాత వస్తాయి తప్ప నేను కంటా ముందు ఉండవు. ఎప్పుడు, ఎక్కడ, ఇలాగ. అందుచేత ఇది అనాది, ఇది అనంతము. దీనిని కాలదేశాలకి సంబంధించబడిన దానిగా చెప్పకూడదు, ఇలా చూడకూడదు. ఇది రెండవ సూక్ష్మార్థం. ఇక్కడ రెండు చెప్పారు. సత్యానృతే మిథునీకృత్య అన్నది, నైసర్గికోయం లోక వ్యవహార అన్నది, ఇతరేతర అవివేకేన అన్నది. ఈ మూడు వాక్యాలు ప్రతిజ్ఞా భాషలో వచ్చాయి.
ఇక్కడ నైసర్గిక అన్న శబ్దం యొక్క అర్థం చాలా ముఖ్యం. నైసర్గిక అంటే స్వభావం, సహజం. ఇక మూడోది ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పుకొని ఈ వాక్యార్థానికి ముగిద్దాం. ఇక్కడ ఏంటంటే దీనితో అధ్యాస సంభావన, దానిపై సంశయము, దాని పరిహారము చెప్పినట్లు అవుతుంది. ఇక్కడ వింటే ఏంటంటే ఆ విషయం ఏమిటంటే అవిద్య ఉపాదానవాది నిరాకరణ హెడ్డింగ్ పెట్టారు సజ్జన సుమ. అవిద్య ఉపాదానము అంటారు, అది నిరాకరణ. ఇది చాలా మంచి సబ్జెక్టు. ఇక్కడి నుంచి చాలా సబ్జెక్టు. కొంతమంది ఏమంటారంటే మిథ్యాజ్ఞాన నిమిత్త అన్నాం కదా. మిథ్యాజ్ఞాన నిమిత్త అన్న పదము పంచపాదుకాకారులు, ఆ వ్యాఖ్యానకారులు ఇలా చూపించారు. ఏమంటే మిథ్యాచ తదజ్ఞానంచ మిథ్యాజ్ఞానం అన్నారు. మిథ్యయైన అజ్ఞానం, మిథ్యయైన అజ్ఞానం మిథ్యాజ్ఞానము. మిథ్యా ఇది అనర్వచనీయత ఉచ్యతే. ఇక్కడ మిథ్య అంటే అనర్వచనీయము అన్నారు. మిథ్య అయిన అజ్ఞానమే మిథ్యాజ్ఞానము. మిథ్య అంటే ఏమిటి? అనర్వచనీయము అన్నారు. అనర్వచనీయం అన్నారు. అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానమితి జడాత్మిక అవిద్యాశక్తి జ్ఞాన పర్యుదాసేన ఉచ్యతే. అజ్ఞానము అనే మాటతో జ్ఞానము కానటువంటి జడరూపమైన అవిద్యాశక్తిని చెప్పబడుతుంది అన్నారు. అది దేనికి నిమిత్తము, దేనికి ఉపాదానము, అది మిథ్యాజ్ఞాన నిమిత్తము అన్నట్టు. అర్థమైందన్న? అంటే మిథ్యా అజ్ఞానం విడగొట్టానన్న. మిథ్యా చ తద అజ్ఞానం చ మిథ్యాజ్ఞానం. మిథ్య అంటే అనర్వచనీయం అని అన్నాడు. అజ్ఞానం అంటే జడరూపమైన అవిద్య, అది చేతన రూపమైన అవిద్య, జడరూపమైన అవిద్య, అవిద్యాశక్తి అని చెప్పబడుతుందని. అది దేనికి నిమిత్తమై ఉందో, దేనికి ఉపాదానమో అది ఈ మిథ్యాజ్ఞానం అన్నాడు. అది వాడు చెప్పింది. అంటే ఇక్కడ వ్యాఖ్యానకాలు చెప్పిందంటే పంచపాదుకాకారు వ్యాఖ్యాన ప్రస్థానం. మిథ్యాజ్ఞాన నిమిత్త అనే దానికి మిథ్య అయిన అజ్ఞానము మిథ్యాజ్ఞానము అని అర్థం. మిథ్య అనే మాట చేత అనర్వచనీయం అని చెప్పబడింది అని చెప్పారు. అజ్ఞానం అనే మాట చేత జడాత్మకమైన అవిద్యాశక్తిని చెప్పబడింది అని అన్నారు. ఇది భావరూపం అంటారు వాడు. ఇది భావరూపం గలది ఈ అజ్ఞానం అని అంటారు వాడు. భావరూప అజ్ఞానం. దీనినే నిమిత్తంగా గలది అని అన్నాడు కదా ఇక్కడ. దీన్నే నిమిత్తంగా గలది అంటే ఉపాదానంగా కలదని అర్థం. ఉపాదానంగా కలదని అర్థం. కానీ భాష్యంలో మిథ్యాజ్ఞానం అనే శబ్దాన్ని ఈ విధంగా ఎక్కడా వివరించలేదు. అజ్ఞానం అనేది జడశక్తి అని కానీ, అది అనర్వచనీయమై ఉండడం చేత మిథ్య అని కానీ భాష్యంలో ఎక్కడని చెప్పారా? మిథ్యాజ్ఞాన నిమిత్త. దానికి ముందు వెనక్కి తీస్తే అది కరెక్ట్గా తప్పు తెలివి నిమిత్తం చేత అని అర్థమైపోతుంది. అందువల్ల అవిద్యయే అనర్వచనీయమని ఆచార్యులు ఎక్కడా చెప్పలేదు. అది మాయాశక్తి అని కూడా చెప్పలేదు. అందువల్ల ఈ రకంగా చెప్పడం తప్పు. అది పక్కన పెడదాం. కనుక అది అధ్యాస అని అధ్యాసకి అవిద్యయే ఉపాదాన కారణమని పంచపాదులు చెప్తారు. మొత్తానికి అది. అందువల్ల ఇక్కడ అవిద్యయే ఉపాదాన కారణం. ఇక్కడ అవిద్య అంటే మూలావిద్య. కనుక
మిథ్యాజ్ఞాన నిమిత్త అనే మాటకి మిథ్యాజ్ఞాన నిమిత్త అని మార్చుకుని వాళ్ళు మిథ్యాజ్ఞాన నిమిత్త అని శంకరాచార్యులు ఇచ్చారు కదా, మిథ్యా అజ్ఞాన నిమిత్త అని మార్చుకుని అనర్వచనీయమైన మూలా విద్యయే అధ్యాసక ఉపాదానం అంటారు. అనర్వచనీయమైన మూలా విద్యయే అధ్యాసక ఉపాదానం పంచకారకారులు చెప్తున్నారు. అయితే భాష్యంలో అనర్వచనీయమైన మూలా విద్యని ఎక్కడ చెప్పలేదు. అలాగే నిమిత్త అంటే ఉపాదానమని కూడా చెప్పలేదు. ఇక్కడ ఆత్మ అనాత్మలను రెండింటినీ విడదీసుకోకుండా ఉండడమే అధ్యాసక నిమిత్తం అని చెప్పారు తప్ప ఇంక వేరే వాక్యం రాలేదు. కనుక అధ్యాస అని అధ్యాసక అవిద్యే ఉపాదాన కారణమని పంచపాదికాకారులు చూపించారు. ఏ మిథ్యాజ్ఞాన నిమిత్తముగా అంటే ఉపాదానంగా కలిగి ఉందో ఆ అధ్యాస మిథ్యాజ్ఞాన నిమిత్తమని వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు చెప్పాను కదా, ఈ రకమైన వ్యాఖ్యానం భాష్య విరుద్ధం, యుక్తి విరుద్ధం అని స్వామివారి అభిప్రాయం. ఎందుకంటే భాష్యమందు మిథ్యాజ్ఞాన నిమిత్తము లోక వ్యవహారమనే చూపింది. ఇక్కడ మిథ్యాజ్ఞానం అన్ని లోక వ్యవహారం చూపించింది కదా, తాడు పాము అన్ని చూపించింది కదా. మిథ్యాజ్ఞానం అంటే అధ్యాస అనియే అర్థం. మిథ్యాజ్ఞానము, మిథ్య అంటే తప్పు, అజ్ఞానం అంటే తెలివి, తప్పు తెలివి. ఇలా లోక వ్యవహారం అంటే జనులు చేస్తున్న వ్యవహారం. అందుకే నైసర్గికోయం లోక వ్యవహార అన్నాడు శంకరాచార్య వారు. లోక వ్యవహారం అంటే ఏంటి? లోక ఇది వ్యవహార, మనుష్యోహం ఇత్యభిమాన, నేను మనుష్యుడనే భావన. నిజానికి మిథ్యాజ్ఞానం అంటే అధ్యాసి అని అర్థం, అధ్యాసి అని అర్థం. అందుకే శంకరాచార్యులు అన్నారు అధ్యాసో నామ మిథ్యాప్రత్యయ రూప. అధ్యాసో నామ మిథ్యాప్రత్యయ రూప. అధ్యాస అంటే తప్పు తెలివితో కూడుకున్నది అని శంకరాచార్యులు వారు ఇచ్చారు. మళ్ళీ ఏమన్నారు? సూత్ర భాష్య 1:1-4 చివర్లో సశరీరత్వస్య మిథ్యాజ్ఞానం నిమిత్తత్వాత్. ఇక్కడ శరీరం ఉంది అని తోచడానికి మిథ్యాజ్ఞానమే, తప్పు తెలివే కానీ ఇంకేముంది అన్నాడు శంకరాచార్యుల వారు. సశరీరత్వస్య మిథ్యాజ్ఞాన నిమిత్తత్వాత్. శరీరం ఉంది అని తోచడానికి మిథ్యాజ్ఞానమే నిమిత్తం. మిథ్యాప్రత్యయ నిమిత్తత్వాత్ సశరీరత్వస్య. ఇంకో దాంట్లో అన్నాడు సశరీరత్వం, శరీరం ఉంది అనడానికి మిథ్యాప్రత్యయం చేతని తోస్తుంది. ఇలాగా శంకరాచార్య వారు మిథ్యాజ్ఞాన నిమిత్త శరీరస్య ఉపభోగ అని సూత్రభాష 1:2-8 చెప్పారు. మిథ్యాజ్ఞాన కల్పిత ఉపభోగ సూత్రభాష 1:2-8 చెప్పారు. మిథ్యాభిమాన భ్రమ నిమిత్త ఏవ దుఃఖానుభవ సూత్రభాష 1:2-8 చెప్పారు. యథార్థ బుద్ధి పూర్వనివిష్టయా మిథ్యాబుద్ధే నివర్తకా భవతని సూత్రభాష 3:3-9 చెప్పారు. ఇలాగా అనేక స్థలాల యందు తప్పు తెలివి అని అర్థంలోనే ఉపయోగిస్తున్నారు. తప్పు తెలివి చేత వ్యవహారం అనే అర్థము తేలికగా ఉంది కదా. తప్పు తెలివి చేతనే వ్యవహారం జరుగుతుంది. ఎంత తేలిక! తెలివి లేకపోవడం, తప్పు తెలివి, రెండు మాటలు. తప్పు తెలివి చేత తెలివి లేకపోవడం తెలుస్తుందా? తెలియకపోవడం చేత తప్పు తెలివి తెలుస్తుందంటే ఏదైనా కానీ తెలియకపోవడం తర్వాతనే తప్పుగా తెలుసుకున్నాను తెలుస్తుంది. అందువల్ల లోకంలో తప్పు తెలివి చేతనే వ్యవహారం అనే అర్థం తేలిగ్గా ఉంటుంది. అలా ఉంటే మిథ్యాజ్ఞానాన్ని ఉపాదానంగా కలిగి ఉన్న అధ్యాసని లేని అక్షరాలు కొత్తగా తెచ్చిపెట్టి వ్యాఖ్యానం అర్థమైందా? అలాగే యుక్తి భాష్యం కూడా యుక్తి భాష్యం కూడా అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే అవిద్య అనేది ఆత్మ యొక్క జడమైన శక్తి అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి.
అవిద్య అనేది ఆత్మ యొక్క జడమైన శక్తి అంట. ఇదే మాయ అంటారు. దీనిని ఆత్మని ఆశ్రయించి ఆత్మని ఆవరించి 3 అవస్థల యందు అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి యందు అఖండంగా ఉంటుందంట. ఇదే ఈ అవిద్య, జడశక్తి అనే అవిద్యయే జగత్ రూపకంగా పరిణమిస్తుందంట. మూలా విద్య అది అహంకారమే పరిణమిస్తుందంటారు. అందుకే ఇది జగత్తుకి బీజము అని అంటారు. జగత్తు భావరూపమే ఉంది కదా, మరి జగత్తు భావరూపంగా ఉంది కాబట్టి జగత్తుగా పరిమణించి ఈ అవిద్య కూడా భావరూపమే అంటారు వీళ్ళు. శంకరాచార్యులు ఏమన్నారు? అజ్ఞానం హీ నామ జ్ఞాన అభావం అన్నారు కదా. అభావం అని శంకరాచార్యుల వారు బృహదారణికల్లో ఇచ్చిన్నారు. వీళ్ళు భావరూపం అని అంటారు. ఇది జ్ఞానాభావ, జ్ఞాన అభావం అని శంకరాచార్య వారు చూపించారు. వీళ్ళేమంటారు? ఇక్కడ జగత్ అనేది భావరూపకంగా కనిపిస్తుంది కాబట్టి, ఉన్నది భావరూపకంగా కనిపిస్తుంది కాబట్టి జగత్తుగా పరిమించి ఈ అవిద్య భావరూపమే అంటారు. ఇదే జ్ఞానాభావ. జ్ఞానాభావం అంటే అగ్రహణ, విపరీత జ్ఞాన, అధ్యాస, సంశయ రూపమైన బుద్ధి లోపల దోషానికి ఉపాదాన కారణమే ఉంది అంటారు. ఉపాదాన కారణమే ఉంది. ఇది ఆత్మకంటా వేరు కాదు. వేరు కాదా అంటే వేరు కానిది కూడా కాదు. ఆత్మలే సత్తు కాదు, అది అసత్తు కాదు, రెండూ పోని ఉభయమూ కాదు. ఇలా ఉండడం చేత అనర్వచనీయము అని అన్నారు. ఇలాంటి అనర్వచనీయ అవిద్యాశక్తిని ఒప్పుకోకపోతే, అలా అన్నది, ఈ అవిద్యాశక్తిని ఒప్పుకోకపోతే, అనర్వచనీయమైన అవిద్యాశక్తిని ఒప్పుకోకపోతే అధ్యాసకి కారణం లేదంటారు వాళ్ళు. జ్ఞానము చేత పోవలసిన అనాది అవిద్య ఇదే అయ్యింది. ఇది జ్ఞానం చేత పోతుంది. ఇది అనాది అవిద్య. కేవలం అధ్యాస అనాది కాదంటారు. ఈ అధ్యాస ఉపాదాన కారణమైన అనర్వచనీయమైన ఆత్మ యొక్క జడశక్తి అయిన భావరూపమైన అవిద్య అయ్యిందంట. ఇది పోవాలి అంటే మనిషి బ్రతికున్నంత వరకు పోదు. అంశం ఉంటుంది అంటే లేసం, తెచ్చిన తర్వాత పోదు. దాని ముందు అసంప్రజ్ఞాత సమాధిని పొందాలి. ఎన్నో వాళ్ళు ఈ రకంగా చెబుతూ ఉంటారు. అధ్యాసకు ఉపాదానంగా మీరు అంగీకరించే అజ్ఞానము అధ్యాసికమా కాదా అని చెప్పాలి మీరు ముందు. ఎవరిని అడుగుతున్నాం? ఈ పంచపాదకులు వీళ్ళని. అధ్యాసిక ఉపాదానంగా కదా మీరు చెప్తున్నారు అజ్ఞానాన్ని. అధ్యాసిక ఉపాదాన కారణంగా, అధ్యాసిక అజ్ఞాన ఉపాదాన కారణం కాదు. అది రిజిస్టర్ చేసుకోవాలి. అజ్ఞానమే అధ్యాస. ముచ్చిప్పు చెప్పగా తెలియనప్పుడు అన్నాం అనుకోండి, అక్కడ కాపాం అనుకోండి, తెలియనప్పుడు అంటే ముచ్చిప్పు చెప్పు కనిపించలేదా, అసలు ఏమీ కనిపించలేదు అక్కడ, తెలియనప్పుడు అని పురిస్టాప్ పెట్టాం. వెండిగా తోస్తుంది అంటే అర్థం ఏంటి? తెలియనప్పుడు అని అజ్ఞానం చేత అధ్యాస, వెండిగా తోయడం. అజ్ఞానమే అధ్యాస. అజ్ఞానం వేరు కాదు. అజ్ఞానము ఉపాదాన కారణం అవ్వదు అధ్యాసకి. మీరు అధ్యాసకి ఉపాదాన కారణంగా అంగీకరించి ఈ అజ్ఞానము అధ్యాస చేయబడిందా కాదా అని చెప్పాలి మీరు. ఒకవేళ అధ్యాసకమే అంటే అధ్యాస చేయబడింది అని అంటే, తనకంటా ముందే ఉన్న అధ్యాస, అజ్ఞానం కంటా ముందు ఉన్న అధ్యాస తన చేత కల్పించబడిన అజ్ఞానాన్ని ఎలా ఉపాదానంగా కలిగి ఉంటుంది? ఇప్పుడు అజ్ఞానం కంటా ముందే ఉంది కదా అధ్యాస. అప్పుడు అలా చెబితే అర్థమవుతుందన్న, ఉంది కదా అధ్యాస. ఆ అధ్యాస ఏది? అజ్ఞానం చేత కదా కల్పించబడింది. అజ్ఞానం అప్పుడు ఎలా ఉపాదానంగా కలిగి ఉంటుంది అజ్ఞానాన్ని? అధ్యాస అది ముందే ఉన్నప్పుడు అది ఉపాదానంగా ఎలా కలిగి ఉంటుంది? లేదా అధ్యాసికం కాదు అంటే అధ్యాస చేయబడింది కాదు అంటే ఆత్మ వలె సత్యవస్తువు అవ్వాల్సి వస్తుంది. సత్యవస్తువు అవ్వాల్సి వస్తుంది. జగత్తు సత్యమైపోవాలి. ఇది అనిష్టం.
అనధ్యస్తమైన అంటే అధ్యస్తములే కానటువంటి, అనధ్యస్తం అంటే అధ్యస్తము కానటువంటి అజ్ఞానము జ్ఞానంతో ఎలా పోతుందండి? జ్ఞానంతో ఎలా పోతుంది? అందువలన జ్ఞాన ఉపదేశము వృధా కావలసి వస్తుంది, వృధా కావలసి వస్తుంది. అలాగే అధ్యాస కార్యము జడరూప అజ్ఞానము కారణము అని అధ్యాస అజ్ఞానానికి కార్యకారణభావం చెప్పేశారు అనుకోండి. అధ్యాస అజ్ఞానాలు రెండిటికి కార్యకారణభావం చెప్పారనుకోండి. అలా చెబితే కార్యకారణభావము కాలదేశాలను అపేక్షించి ఉంటుంది కదా. కార్యకారణభావం ఇప్పుడు ఒక మిట్ట మధ్యాహ్నం సముద్రం ఒడ్డున అలా ఎడుతూ ఉంటే, మిట్ట మధ్యాహ్నం సూర్యకిరణం పడుతున్నప్పుడు ముచ్చిపు చెప్ప అని తెలియక వెండి అనుకున్నాము. కాలము దేశము ఉన్నప్పటికీ అధ్యాస జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే కాలదేశములను అపేక్షించి ఉంటుంది కార్యకారణ భావం. కాలంలో దేశంలో అవిద్య అధ్యాస అంటే అవిద్య కంట ముందు కాలము దేశం ఉండి తీరాలి. అప్పుడేమవుతుంది? ఆత్మ వలె అవి సత్యమైపోతాయి, దేశము కాలము. ఇది అనిష్టమే. అందువల్ల ఈ వ్యాఖ్యానం యుక్తి బాహ్యం కూడా. అందుచేత వ్యవహారము జనులకి విచారం చేయకుండా స్వభావంతో కలిగింది. వ్యవహారం ఎలా జరిగింది? జనులకి విచారము చెయ్యకుండా ఉన్నప్పుడు ఇది స్వభావంతో వస్తుంది. విచారం చెయ్యనంత కాలం జన్మలు అలా చేస్తూ ఉండడమే. అందులో జ్ఞానము చేతనే, వివేకము చేతనే మోక్షం కారణం. విచారిస్తే సరి అయిన జ్ఞానంతో అది పోతుంది. అంటే ఏంటి? మిథ్యా అయిపోతుంది, అది తప్పు అని అవుతుంది. అంటే ఏంటి? సమ్యక్ జ్ఞానం చేత మిథ్యా జ్ఞానం ఆత్యంతికంగా పోతుంది. తాను ఎప్పుడూ కర్తృత్వ భోక్తృత్వ స్వభావం కలవాడిని కాదు అని తెలుస్తుంది. ఆత్మానాత్మ వివేకం లేకపోవడం చేత అవివేకం అంటే అవిద్యాదోషము ఉండడం చేత అధ్యాస జరుగుతుంది. అవిద్యాదోషం ఉన్నప్పుడే అధ్యాస కలుగుతుంది. ఏది ముందు ఏది వెనక ఇక్కడ సమస్య కాదు. ముందు వెనక అనేది అధ్యాస జరిగిన తర్వాత జరుగుతుంది. నువ్వు ఎలా నిర్ణయిస్తావు ఏది ముందు ఏది వెనక? నేనున్న తర్వాత వివేకం వస్తుంది, నేనున్న తర్వాత తెలియనితనం వస్తుంది. మొత్తం అవివేకం వచ్చినా తెలియనితనం వచ్చినా రెండు నేనుకు ముందు లోనే ఉన్నాయి కదా. కార్యకారణాలు రెండును నేను దాటి వెనకతలు లేవు కదా. కనుక ఆత్మని అనాత్మని ఆత్మని ఇలా తెలుసుకోకపోవడం వల్ల, ఆత్మని ఆత్మగాను అనాత్మను అనాత్మగాను తెలియకపోవడం వల్ల మిథ్యాజ్ఞానం తప్పు తెలివి అనే కారణం చేత సత్యానృతే మిథునీకృత్య, సత్యము అసత్యము రెండు మిథునీకృత్య కలగలుపు చేసుకుని అహమిదం మమేదం, నేను ఇది నాది అని నైసర్గికోయం లోక వ్యవహారం, స్వభావంగానే లోకంలో వ్యవహారం జరుగుతుంది అని భాష్యం చూపారు. ఈ మిథ్యాజ్ఞానం చేతేనే సత్యాన్ని అసత్యాన్ని సత్యమని భావించి ఇది నేను ఇది నాది అని జనులు స్వాభావికంగా వ్యవహారం చేస్తున్నారు. అందువల్ల అవిద్య అనే దోషం ఉంటే చాలు అధ్యాస జరిగిపోతుంది. ఇది లోక ప్రసిద్ధి. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవాహి తేజస్వినావధి.